హాయ్ అండి. వెల్కమ్ టు జేరస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో పచ్చి కొబ్బరితో సాఫ్ట్ అండ్ జ్యూసీ లడ్డూ రెసిపీని చూపించబోతున్నాను. దివాళీ కూడా వచ్చేస్తుంది కదండీ! పెద్దగా హడావుడి లేకుండా సింపుల్‌గా స్వీట్ చేసుకోవాలంటే తప్పకుండా ఈ స్వీట్‌ని ట్రై చేయండి. అలాగే ఫెస్టివల్స్ అప్పుడు ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కదా! అలాంటప్పుడు డెఫినెట్‌గా ఒకసారి కోకోనట్ లడ్డూని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకొని దీని పైనున్న బ్రౌన్ పార్ట్‌నంతా రిమూవ్ చేసేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఈ ముక్కలన్నిటిని మిక్సీ జార్‌లోకి తీసుకొని 3, 4 ఇలాచీలు వేసుకోవాలి. ఇందులోనే హాఫ్ కప్ దాకా షుగర్‌ని యాడ్ చేసుకొని, కాచి చల్లార్చుకున్న పాలను హాఫ్ కప్ దాకా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్‌ని యాడ్ చేసుకొని, లో ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కొంచెం కుక్ అయ్యాక ఇప్పుడిందులో 100 గ్రామ్స్ దాకా మిల్క్ మెయిడ్‌ని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ 2, 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా వచ్చిందని తెలుసుకోవడం కోసం కొంచెం ఇలా తీసుకొని రౌండ్ షేప్‌లా వచ్చిందంటే కన్సిస్టెన్సీ బాగా వచ్చినట్టే. ఇలా చేసిన ఈ లడ్డూ మిక్స్‌ని ఒక బౌల్‌లోకి తీసుకొని కొంచెం చల్లారాక ఇలా లడ్డూల్లా చుట్టేసుకోవాలి. దీనిపైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అంతే. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కోకోనట్ లడ్డూ రెడీ. వీడియో నచ్చితే మన జెరస్ కిచెన్ ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ!